హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆర్టీవీ ఎంటర్టైన్మెంట్. బిగ్ బాస్ సీజన్ 9 ఇంకా 3 వీక్స్ మాత్రమే ఉంది. నిన్న జరిగిన వైల్డ్ ఫైర్ నామినేషన్స్ ఆర్గ్యుమెంట్స్లో ఎవరిది కరెక్ట్, కళ్యాణ్ అండ్ ఇంకా డెమోన్ పవన్ వీళ్ళిద్దరూ అంత ఫైర్ అవ్వడానికి రీజన్ ఎవరు? సంజన రీతు మీద చేసిన కామెంట్స్ ఎంతవరకు కరెక్ట్? మీ సపోర్ట్ ఎవరికి? దీని గురించి మాట్లాడదాం. మనతో పాటు సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ ఉన్నారు. హలో విజ్ఞాన్ గారు. నమస్తే. ప్రేక్షకులు ఈ సీజన్ 9 కోర్స్ బిగ్ బాస్ చూడడమే ఎవరెవరు ఎప్పుడు కొట్టుకుంటారు, ఎప్పుడు తిట్టుకుంటారు, ఎప్పుడు అరుచుకుంటారు, దీనికోసమే చూస్తారు మ్యాక్సిమం. అయితే మొన్న దివ్య వర్సెస్ తనూజ వీళ్ళిద్దరు గొడవైన తర్వాత ఇంకా హౌస్లో మామూలుగా ఉండదు. మధ్యలో భరణి గారు ఇంకా వీళ్ళిద్దరూ ఈ గొడవ నడుస్తూనే ఉంటుంది అని చెప్పేసి దివ్యాన్ని సేవ్ చేశారు. తీరా నిన్ను చూస్తే వాళ్ళిద్దరూ చక్కగా హగ్ చేసుకుని ఒకళ్ళకొకళ్ళు నామినేట్ చేసుకుని మరీ సారీ చెప్పుకొని కలిసిపోయారు. కానీ నిన్న జరిగిన వేరే గొడవలు, ఇటు కళ్యాణ్ అటు డెమోన్ పవన్ మధ్యలో ఇమాన్యుయల్, వీళ్ళందరికీ మధ్యలో రీతు వల్లే అసలు ఇదంతా స్టార్ట్ అయింది, ఆ పీక్స్ వరకు వెళ్ళింది. సో నిన్న నామినేషన్స్ చూసిన తర్వాత మీకు ఏమనిపించింది? ఎవరి పాయింట్స్ కరెక్ట్గా ఉన్నాయి? డెమాన్ని కళ్యాణ్ని డెమోను నామినేట్ చేసుకొని గొడవ పడి జుట్టు పీక్కొని కింద పడి డొర్లి ఆడి గొంతు వీడి గొంతు వాడు పెట్టుకొని స్విమ్మింగ్ పూల్లో తలకాయ ముంచాడు అనుకో, ఏమన్నా అనుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఆ వీడికి వాడి మీద ఎంత ఉంది అని. సంబంధం లేని గొడవ వాళ్ళకి. అది ఎవరిదో నామినేషను, ఎవరినో చేసుకుంటా ఉంటే మధ్యలోకి వీళ్ళు వచ్చి నీ గొంతు నేను నా గొంతు నువ్వు పట్టుకుంటే ఏం పిసికి చంపే ఇంకెందుకు? అది మ్యాన్ హ్యాండ్లింగ్. అసలే తనకి అంటే ఆల్రెడీ మరీ అంత ఇది సీరియస్గా ఏం పెట్టలేదులే కానీ, బట్ షుడ్ నాట్ డూ దట్. అందుకని చెప్పేసి సరే నీకు మీరు నామినేట్ చేసుకొని కొట్టుకున్నా కూడా పద్ధతిగా ఉండేది. ఎంత బాగా కొట్లాడుకున్నారు అని. నీకు సంబంధం లేని ఇష్యూ అది. ఎక్కడో ఆడేవాడు ఆ మూలకు కూర్చొని ఆడేవాడు ఆ మూలకు కూర్చొని వాళ్ళిద్దరు ఇట్లా చూస్తే మీరిద్దరు వచ్చి జుట్టుపట్టి కొట్టుకుంటే సర్లే. అంటే ఫోకస్ షిఫ్టింగ్ అనుకోవాలో లేకపోతే ఇంకేమన్నా అనుకోవాలో, దాన్ని అంత సీరియస్గా తీసుకోవడం ఎందుకు అనుకోవాలో తెలియదు. వాళ్ళది వదిలేద్దాం. అసలు విషయం మాట్లాడాల్సింది సంజనది. బికాస్ రీతు అనే ఒక అమ్మాయి పాపం ఈ గొడవలో కూడా మాట్లాడాల్సింది రీతు గురించే కదా. ఏ గొడవైనా రీతు తను అసలు స్టాండ్ తీసుకోకుండా గివ్ అప్ ఇచ్చాడు అనడానికి రీజన్ ఎవరు? రీతు. అందుకే కదా రీతు ఎంటర్ అయింది అక్కడ కూడా. కరెక్టే. బట్ ఈ సిచ్యువేషన్ ఎట్లా అంటే అక్కడ సంబంధం లేకుండా కొట్లాడుకున్నారు కాబట్టి దాన్ని వదిలేద్దాం. రీతు అనే అమ్మాయి ఫస్ట్ వీక్ ఎంటర్ అయిన ఫస్ట్ వీకే బయట ఒక సంబంధం లేని భార్యాభర్తలు రచ్చకెక్కి, నా మొగుడింటికి లిఫ్ట్లో ఈమెకి ఏం పని, నా మొగుడింటికి రాత్రి వచ్చింది, ఇట్లా ఎన్ని ఇల్లులు తిరుగుతుందో, ఎంతమంది కాపురాలో చిచ్చు పెట్టిందో అని చెప్పి క్యారెక్టర్ హెజాజినేషన్ చేసింది. ఈ పిల్లకి తెలియక ఆ ఫస్ట్ వీక్ 10 డేస్లోనే అటు సోల్జర్ అబ్బాయిని ఇటు డెమాన్ పవన్ అబ్బాయిని కొంచెం ఏదో ప్యాంపర్ చేస్తా ఒక 2-3 ప్రోమోలు వదిలేరు. ఇక బయట కింద కామెంట్లు ఇది ఇట్లాంటిదే ఇది అట్లాంటిదే అని చెప్పేసి అడ్డదిడ్డంగా రాశారు. ఈమె తరఫున కనీసం మాట్లాడడానికి ఎవరు ఈ రోజు వరకు రాలా. మరి వీళ్ళ బ్రదర్ ఉన్నాడు, వీళ్ళ మదర్ ఉన్నారు, ఏమయ్యారు వీళ్ళు? మాట్లాడవచ్చు కదా, మరి ఎందుకు మాట్లాడలేదు అనుకున్నాం. సరే అది కూడా ఒక స్ట్రాటజీ. ఎవరు మాట్లాడకపోతే మర్చిపోతారు కదా అని వదిలేయచ్చు. ఆ తర్వాత ఆ బయట గొడవపడ్డ భార్యాభర్తలు బాగానే ఉన్నారు. తర్వాత వాళ్ళు కలిశారో ఏమయ్యారో తెలియదు కానీ ఎక్కువ లేరు, ఇంకా అవుట్ ఫోకసింగ్ ఎక్కువ లేదు. రీసెంట్లీ ఈయన ఆస్తి నీకు కాదు నాకు కాదు కొడుక్కి అని చెప్పేసి టైటిల్ మార్చేసి ఆ బిర్యానీ సెంటర్ని ఏదో చేసుకున్నారు. బాగానే ఉన్నారు. ఆయన నిన్న టైటిల్ మార్చాడు, నిన్న సండే రోజు. అప్పుడు కూడా చాలామంది రీతు పేరు పెట్టాల్సింది, అట్లా చేయాల్సింది ఇట్లా చేయాల్సింది అని చెప్పేసి పిచ్చి కామెంట్. అంటే వీళ్ళు వస్తారుగా ఎప్పుడున్నా కూడా. అట్లా మళ్ళీ రీతు లైమ్లైట్లోకి వచ్చింది. అరే మర్చిపోవచ్చు కదా, ఎందుకు ఈ అబ్బాయి ఇట్లా చేశాడు, ఏంటిది అసలు మధ్యలో ఈ పిల్ల ఎందుకు అని మనం అనుకునే టైంలో ఫస్ట్లో రీతు గురించి చెడుగా మాట్లాడిన వాళ్ళందరూ కూడా తర్వాత పాపం హౌస్లో ఆ పిల్లని చూసి ఏలే పాపం ఈ పిల్ల మంచిదే, ఏదో అప్పుడప్పుడు ఇట్లా ఉంటుంది కానీ అని, అంటే 2 months 3 months చూసిన తర్వాత అనిపించింది. నిన్న ఫ్యామిలీ వీక్ అయ్యేసరికి ఆ పక్క ఆ పిల్ల కూడా హైలైట్ అవుతుంది. అదే రోజు వీళ్ళేమో ఇక్కడ బిర్యానీ సెంటర్ పేర్లు మార్చుకున్నారు. వాళ్ళ బ్రదరు మదరు ఆమెకు మద్దతుగా ఉండడం పర్లా ఓకే. ఇక నెక్స్ట్ నామినేషన్ నుంచి ఆమె ఎలా ఉంటుంది ఆట అనేది, అంటే బయట జరిగే ఇష్యూ అయితే వాళ్ళు ఏం చెప్పారేమో మనకు కూడా టెలికాస్ట్ చేయాల, బట్ చెప్పు ఉండరులే అని అనుకుంటున్నా. ఆ పిల్లకైతే బీభత్సమైన డ్యామేజ్ ఇది. అంటే నాకు సంబంధం లేదు, నేను ఎక్కడో ఉన్నా, బయట నా గురించి అందరూ దారుణంగా మాట్లాడుతారు, నాకు తెలియదు ఏమి,
నేను తింటున్నా కూర్చుంటున్నా వాడితో వీడితో ఆడుతున్నా. ఆ తర్వాత ఎప్పుడైతే డెమన్ పవన్కి ఈ అమ్మాయి కొంచెం ఎమోషనల్ కనెక్ట్ అయిందో వీళ్ళ పేరు కూడా కొంతమందికి నచ్చింది. వాళ్ళ పేరెంట్స్ కూడా లోపలికి వచ్చి వాళ్ళ తరఫున వాళ్ళు ఈమెకు లడ్డూలు పెట్టడాలు, వీళ్ళ తరఫున వచ్చి వాడిని చూసి ఇట్లా అండాలు ఇవన్నీ అయిన తర్వాత పర్లేదులే పందన పోతుందనే టైంలో నామినేషన్స్. పేరెంటల్ వీక్ తర్వాత వచ్చే నామినేషన్స్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే అందరి మైండ్లో క్యాలిక్యులేషన్స్ మారిపోతాయి. అప్పటిదాకా ఉన్న వాళ్ళందరికీ టిప్స్ హింట్స్ అన్నీ వస్తాయి కాబట్టి ఎవరిని నామినేట్ చేస్తారనే ఆ ఎపిసోడ్ చాలా బరువైన ఎపిసోడ్. ప్రతి బిగ్ బాస్ సీజన్కి పేరెంటల్ వీక్ తర్వాత వచ్చే ఫస్ట్ నామినేషన్. మారుతారు కదా మనుషుల్లో ఉన్న మార్పు మనం అప్పుడు చూస్తాం. ఇక్కడ మనుషులు మారింది లేదు, చచ్చింది లేదు, ఏమీ చేసింది లేదు, కానీ కొట్లాడుకునే వాళ్ళు బాగానే ఉన్నారు. సంజన రెచ్చిపోయి నేను కాముకు కూర్చుంటేనే ఇక్కడ దాకా ఇన్ని రోజులు ఉంటానా, ఏం చేయకుండా కూర్చుంటే ఇన్ని రోజులు రాణిస్తారా నన్ను, ఫస్ట్ వీక్ థర్డ్ వీక్ గెంటేస్తారు కదా అని చెప్పబోయి మరి నువ్వేం చేసావే రాత్రుల్లో నువ్వు వాడితో అని చెప్పేసి అనే మాట అసలు అది నెక్స్ట్ లెవెల్. బికాజ్ నువ్వేం చేస్తావు, అంటే ఆ పిల్లోడితో తిరుగుతావు కదా అనడం కూడా వేరు, అంటే వాడు వెనకాల తిరుగుతావు అనడం కూడా వేరు. అంటే వాడికి ఏవో ఓట్లు వస్తే ఆ ఓట్లు నీకు పడుతున్నాయి, లేదా వాడితో ఏదో లవ్ డ్రామా ఆడుతూ అటెన్షన్ గ్రాప్ చేసావు అన్నా కూడా ఓకే, యాక్సెప్టబుల్. అట్లా కాకుండా పర్టికులర్గా రాత్రుళ్ళు నువ్వు వాడితో అనేది ఒక అమ్మాయిని డైరెక్ట్ అంటే ఇక బ్లాస్ట్. సో ఇప్పుడు బయట అనుకునే వాళ్ళు కూడా ఓహోహోహోహో ఈ పిల్ల ఇట్లాంటిదే, ఈ పిల్ల అట్లాంటిదే, రాత్రి అయితే చాలు ఎవడో ఒకడు. కామెంట్లు చూడు ఎలా ఉన్నాయో, సపోర్ట్ చేస్తున్నారు చాలా మంది. దరిద్రమైన కామెంట్లు. రాత్రి అయితే చాలు ఈ పిల్లకి ఎవరో ఒకరు కావాలి అది ఇది అని చెప్పి ఎవడు పడితే వాడు ఎలా పడితే అలా రాసేస్తున్నాడు. ఆ ఒక్క మాట ఆమె అనుకుంటుంటే బాగుండేమో నాకు అనిపించింది. అంటే నువ్వు పవన్ వెనకాల పడి తిరుగుతున్నావు అనేది కూడా వేరు, దాన్ని కూడా తప్పు పడతారులే. బట్ ఆవిడ సంజన గారు ముందు నుంచే ప్రిపేర్ చేసింది ఎపిసోడ్ స్టార్టింగ్ నుంచే. డెమన్ పవన్ని నాకు వ్యాలిడ్ పాయింట్స్ ఉన్నాయి, రీతు నన్ను నామినేట్ చేస్తే నేను స్ట్రాంగ్ పాయింట్స్ చెప్తాను, నువ్వు మాత్రం అసలు ఏం మాట్లాడకు, ఇన్వాల్వ్ అవ్వకు అని చెప్పి అక్కడ. మరి వీడు ఇన్వాల్వ్ అండ్ ఇంకా తర్వాత తను ఎలిగేషన్ వీడి మీద కూడా పాస్ అయింది. అవునవును, రీతు మీద స్ట్రాంగ్ పాయింట్ కాదు అది, వీడిని కూడా ఇన్వాల్వ్ చేసింది. అవును, అంటే ముందే ప్రిపేర్డ్ గా ఉంటాను. అండ్ ఇంకా తనూజతో కూర్చున్నప్పుడు కూడా అంటే ఇప్పటివరకు ఎప్పుడు రాని డిస్కషన్, ఏంటి అసలు వీళ్ళ రిలేషన్ ఏంటి, వీళ్ళు ఫ్రెండ్సా లవర్సా, కావాలని కెమెరాకి ఇచ్చిన ఫుటేజ్, తనూజతో కూర్చుని కావాలని కెమెరాకి ఇచ్చిన ఫుటేజ్. అంటే ముందు ఈ స్టోరీని కెమెరాకి లీక్ చేసి దాన్ని కంటిన్యూ చేస్తా నామినేట్ చేసింది. సంజన తెలివైంది ఇక్కడ, బాగా ఆలోచించుకో. నామినేట్ చేసింది రీతు కదా సంజనని. రీతు నామినేట్ చేసిన మాట అన్నది సంజన, మాట అనడం ప్లాన్డ్. అంటే ఒక తనకు ముందే తెలిసిపోయింది రీతు తనని నామినేట్ చేస్తుంది, తనకు ముందే తెలుసు, ప్రిపేర్ చేసింది. డెమాన్ పవన్ కూడా నువ్వు ఇన్వాల్వ్ అవ్వకు, తనుజ దగ్గరికి వెళ్ళి క్లారిటీ తెచ్చుకుంది. నామినేట్ ఎందుకు చేయాలి, తనకేదో క్యాలిక్యులేషన్ ఉంది. నామినేట్ చేయాలంటే ఇమాన్యుయల్ తో గొడవ పడొచ్చు, మనకు చూపించింది ఏమైనా అక్కడ ఆల్రెడీ. కాకపోతే ఇక్కడ విషయం ఏంటంటే ఇద్దరిని నామినేట్ చేయాలి కాబట్టి ఇద్దరిని చేయాలి కాబట్టి ఒకటి ఇమాన్యుయల్ అయినా ఇంకొకటి నేనైనా ఫిక్స్ అయిందేమో. ఓకే, పవన్ చేసినట్టుంది కదా, కళ్యాణ్ సారీ. ఎట్లా చేసినా సరే సంజన అసలు రీతు విషయంలో అట్లా ఆలోచించి ఎందుకు ప్రిపేర్ అయింది అని. మేబీ ఏమన్నా ముందు ఏమన్నా మాట్లాడుకున్నారా, ఏమీ లేవు వాళ్ళకి గొడవ, ఎవరైనా లీక్ చేసి ఉంటారేమో. మనకు చూపించింది లీక్ చేయడానికి అయింది పేరెంటల్ వీకే. పేరెంటల్ వీక్ తర్వాత అందరు ఎమోషన్స్ బరువు ఇట్లున్నారు, తెల్లారు లేచారు. ఆ రోజు ఏదో సరదా ఇంకా గుర్తుంటారు పోయిన వాళ్ళు. అంటే యాక్చువల్గా మనకి చూపించకుండా వాళ్ళు నామినేషన్స్ గురించి ముందే డిస్కస్ చేసుకుంటూ ఉంటారు, ముందే చెప్తూ ఉంటారు. అది లైవ్ ఎపిసోడ్ చూస్తే చాలా మందికి ఇది అర్థమవుతుంది. అంటే లైవ్ ఎపిసోడ్ లో కూడా ఇటువంటివి కట్ చేస్తున్నారు, ఎందుకంటే నామినేట్ ఎవరు చేయాలనుకుంటున్నారు వాళ్ళు ముందుగానే మాట్లాడుకుంటున్నారు. ఇటువంటివి కూడా ముందుగానే తెలిసిపోతే ఆ ఎపిసోడ్ చూస్తుంటే ఆడియన్స్ కనెక్ట్. బట్ వీళ్ళది కొత్త గొడవ, ఇంత రచ్చ చేయాల్సిన అవసరం లేదు. అది కూడా పెద్ద ఎలిగేషన్స్, సాక్రిఫైస్ చేసి మరి భారీ ఎలిగేషన్, హెయిర్ కట్ చేసుకుని మరి సంజనని. అదే కదా. అసలు ఫస్ట్ వీక్ ఆ పిల్ల వెళ్ళిపోతుంటే ఇప్పటి వరకు రీతు జుట్టు ఎందుకు అలా ఉంది, ఆ పిల్ల కోసమే. నలుగురు సాక్రిఫైస్ చేసినా నలుగురితోనూ గొడవ వేసుకుంది, తనుజతో గొడవ వేసుకుంది, బన్నీతో గొడవ వేసుకుంది, ఈ పిల్లతో గొడవ వేసుకుంది. అందరు కలిసి ఆ పవర్ నింపి మేము లోపల తెచ్చారు, సరే ఓకే. తర్వాత కూడా సంజన లోపల రావడానికి మళ్ళీ సాక్రిఫైస్లు చాలా మంది చేశారు, సాక్రిఫైస్లు అవుతూనే ఉన్నాయి. బట్ ఇక్కడ ఈ గొడవ అనేది అసలు ఊహకు అందట్లా. అండ్ ఇంకా కళ్యాణ్ పవన్ ఇష్యూలో వాళ్ళందరూ కూడా షాక్ అయిపోయారు. అంటే అక్కడ ఏదో జరిగింది, అక్కడ
కొంచెం కట్ చేశారు, అక్కడ ఏదో జరిగింది, ఏదో మాట అన్నాడా ఏంటి అనేది ఒక చిన్న కన్ఫ్యూజన్ ఉంది బూతా అక్కడ చూసిన తర్వాత. బూత్ కూడా అన్నాడా? ఏదన్నా అన్నాడా ఏంటి అనేది. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అక్కడ కొంచెం మ్యాన్ హ్యాండ్లింగ్ కూడా జరిగింది అని కొంతమంది చెప్తున్నారు. అది కరెక్టో కాదో మనకు తెలియదు, చెప్పారు కొంతమంది నాకు. ఇద్దరు అబ్బాయిలు కొట్లాడుకున్నారు, మీదికి వెళ్ళారు అంటే ఖచ్చితంగా ఒకటో రెండో మాటలు అయితే దొర్లుతాయి, ఉమ్. ఎడిటింగ్ మరి లో అక్కడ కట్ అవుతాయి. కళ్యాణ్ ఏమైనా మాటలు ఏమైనా దొర్లాడా, లేకపోతే వాళ్ళిద్దరికి మధ్య నిజంగా ఏదన్నా అక్కడ మ్యాన్ హ్యాండ్లింగ్ ఏమైనా జరిగిందో తెలియదు. కానీ అక్కడ ఏదో జరిగింది అక్కడ. ఎందుకంటే తర్వాత వాళ్ళందరూ కూడా లేదు నువ్వు అలా అనొద్దు, లేకపోతే ఏదో సంథింగ్ ఏదో కొంచెం సీరియస్ అయ్యి అందరూ కూడా కళ్యాణ్ని కంట్రోల్ చేయడానికి ట్రై చేశారు అక్కడ. సో అక్కడ ఏదో జరిగింది అనేది కొంచెం అసలు బూత్ inside talk. మాట్లాడితే కళ్యాణ్ మాట్లాడు ఆ అబ్బాయికి Hmm. రావనే నేను అనుకుంటున్నా. ఆయన Okay. పెరిగింది హాస్టల్ బ్యాక్ డ్రాప్, Hmm. తర్వాత ఆర్మీ, కనీసం పేరెంట్స్తో కూడా సరిగ్గా లేడు, అంత కానీ అనిపించదు. కళ్యాణ్ మాట్లాడినా ఎంఎన్ఎల్ మాట్లాడినా అక్కడ నీ గేమ్ నువ్వు ఆడట్లేదు, నువ్వు తన కోసం గేమ్ ఆడుతున్నావు. అంటే ఒక అమ్మాయి కోసమే జరిగింది ఇదంతా. నాకు కరెక్ట్గా గుర్తొచ్చింది, యుద్ధాలు జరుగుతుంటాయి అమ్మాయిల కోసం అన్నది గుర్తొచ్చింది. తన కోసం స్టాండ్ తీసుకున్నాడు. నీ గేమ్ నువ్వు ఆడలేదురా, నువ్వు తన కోసం ఆడుతున్నావు అనేది చెప్తున్నారు. నీ కోసం కానీ లాస్ట్ comments- వీక్స్కి వచ్చింది. కానీ కామెంట్స్ అన్నీ తెలుసా ఉమ్. రీతు మీదే వస్తున్నాయి. మరి ఆ గొడవలోనూ రీతునే ఇప్పుడు ఈ ఎందుకంటే గొడవలోనూ రీతునే. అక్కడ గివప్ ఇచ్చాడు రీతు కోసం. డెమన్ పవన్ గివప్ ఇచ్చాడు అక్కడ. అది డెమన్ పవన్ కూడా తెలుసు, అందుకే మధ్యలో నవ్వాడు. అంత సీరియస్ అవుతుంది ఆర్గ్యుమెంట్, మధ్యలో నవ్వేశాడు. కోర్స్ కళ్యాణ్ కూడా నవ్వొచ్చింది. సో తర్వాత ఇంకా రీతు కోసమే తీసుకున్నామని క్లియర్గా చెప్పాడు. సో అక్కడ రీతునే, ఇక్కడ ఇంకా నామినేషన్ ఎట్లాగో సంజన గారిని చేసింది కాబట్టి ఆవిడ ఇంకా అట్లా ఎందుకు ఆ పదం వాడారో ఇమ్మాన్యుల్ వెంటనే వచ్చి ఆ పదం వెనక్కి తీసుకోమని. నువ్వు ఒకసారి వాడైనావు, ఉమ్. లూజ్ అయ్యింది, కెమెరాకి రికార్డ్ అయ్యింది, ఉమ్. నువ్వు వెనక్కి తీసుకొని ఇమాన్యుల్ అనేది ఎట్లా ఉందంటే ఎడిటర్లకి ప్లీజ్ ఇది కట్ చేయండి, ప్లీజ్ ఇది కట్ చేయండి అని రిక్వెస్ట్ చేసుకోవడం చెప్పాలంటే. మరి వీళ్ళకి లేక 2 నెలల తర్వాత ఇప్పుడు ఫుటేజ్ వచ్చింది. ఉమ్. దాన్ని ఎందుకు యూటిలైజ్ చేయరు చెప్పు. మరి అంతకు మించి ఉన్న కంటెంట్ మీరు ఇస్తే దీన్ని కట్ చేసుకోవచ్చు ఉమ్. వాళ్ళైనా సరే. యాక్చువల్గా అయితే టెలికాస్ట్ చేయొద్దు బేసిక్గా చెప్పాలంటే. ఎందుకంటే ఎడిటర్స్ వీళ్ళందరూ బయట ఉండేవాళ్ళు, బయట వీళ్ళ మీద వచ్చే ఎలిగేషన్స్ వీళ్ళకి తెలిసినప్పుడు పద్ధతి కాదు యాక్చువల్గా. ఎందుకంటే చాలా బ్యాడ్ అయిపోయింది ఆమె. కానీ నిన్న ఎపిసోడ్లో మొత్తానికి జరిగింది ఏంటంటే తనుజను అందరూ కలిసి డామినేట్ చేశారు కనిపించకుండా, రీజన్ కూడా చెప్తా. హైలైట్ ఎందుకంటే చేయకుండా. ఆ వీకెండ్ లో తనుజ అనేసరికి మైండ్ లో ప్రిపేర్ అయ్యారు, ఈ పిల్లని డామినేట్ చేయాలి, మనమే కొంచెం ముందుండాలి. అది ఈ నిన్నటి ఒక రోజే రాదు, ఈ రోజు రేపటి నుంచి ఆడే టాస్కుల్లోనూ. అండ్ ఇప్పుడు ఎవరైనా సంచాలకు ఉండి అటు తనుజ ఇటు ఇంకొకరున్నా కూడా ఈమెని ఓడిపించాలనో. బికాస్ అందరూ అర్థమవుతుంది, ఎందుకంటే తనుజనే నామినేట్ చేస్తున్నారు, తనుజని కొంచెం టార్గెట్ చేస్తున్నట్టు అనిపించింది వాళ్ళకి కూడా. అర్థమైనట్టు తనుజ టాప్ లో ఉంది రీజన్ అని. చెప్పనా నీకు, బ్రిక్స్ టాస్క్ లో పాపం సుమన్ శెట్టిది నువ్వు కన్ఫర్మ్ చేస్తేనే వాడు వెళ్ళి మెట్లెక్కాడు. నువ్వు అక్కడ ఒక్క మాట చెప్పొచ్చు, ఇది ఒక్కసారి అప్పటికి డొలుకుతుంది, నేను చేసుకుంటాలే నువ్వు బో అన్నట్టు పంపావు. అట్లా అనొద్దు అది. ఆ ఒక టాస్క్లో నీ కళ్ళ ముందు ఇక్కడ ఉంది, మాది ఇక్కడే ఉంది, ఇంత క్లోజ్లో అది డొలుకుతుంది, కనపడుతుంది, మిగతా అన్నీ ఈక్వల్గానే ఉన్నాయి. నువ్వు అన్నందుకే అబ్బాయి వెళ్ళాడు, లేదంటే వాడు ఇంకో కాసేపు అటో ఇటో తిప్పి పెట్టేవాడు కదా. అప్పటికి ఇంకా రీతుది అవ్వాల, రీతు ఇంకా 2 పెడుతుంది, లాస్ట్ పెట్టే స్టేజ్లో ఉంది. సో అక్కడ తనుజ మీద కొంచెం ఇది అయ్యింది జనాలకు కూడా. అంతకుముందు ఎపిసోడ్స్ కూడా తనుజ మీద కొంచెం ముందు, తర్వాత అందరూ ఆశ్చర్యం ఎందుకు ఈమెకు ఓట్లు ఎక్కువ పడుతున్నాయి, పర్ఫార్మెన్స్ ఇట్లుద్ది అని. నెక్స్ట్ తర్వాత కళ్యాణ్ కంటే తనుజకి ఓట్లు తగ్గుతాయని ఈ వీక్ అనుకుంటే షాకింగ్. ఒకసారి ఆన్లైన్లో చూడు, కళ్యాణ్ సెకండ్లో ఉన్నాడు, తనుజ మళ్ళీ టాప్. అట్ ఎట్లుంటుంది అని చెప్పేసి చాలా మందికి ఒకటి ఇది ఉంది బయట. బట్ పేరెంట్స్ వీక్ వీళ్ళంతా వచ్చినప్పుడు కూడా తనుజే అని కన్ఫర్మ్ చేసి వెళ్ళిపోయారు వాళ్ళంతా. అండ్ ఆమె ఎవరు, హరిత వచ్చి పుట్టస్వామి నీకోసం వెయిట్ చేస్తున్నాడు, కప్పు తీసుకొని వెళ్ళి ఆయనకి ఇవ్వు అంటే నీదే కప్పు అని. ముద్దమందారం దండ గురించి కూడా చెప్పినట్టు. అట్లా చెప్పొద్దు యాక్చువల్గా చెప్పాలంటే. నువ్వు ఖచ్చితంగా ఇప్పటిదాకా బాగా ఆడుతున్నావు, ఇంకా బాగా ఆడాలి, టాప్లో ఉండాలి, గేమ్ని కన్సిస్టెంట్ మెయింటైన్ చేయాలి. నువ్వు కొంచెం ఏమన్నా ఇస్తే ఆ పిల్ల ఓకే అని ధైర్యం తెచ్చుకుంటే. అట్లా కాకుండా చెల్లొచ్చినా తల్లొచ్చినా ఎవరు వచ్చినా నీదే కప్ అంటే ఆ పిల్ల ఆమె ఆ కాన్ఫిడెంట్తో ఇక నాదేలే అన్నట్టు ఆడుతుంది. పర్లే అక్కడ వరకు బాగానే ఉంది. కానీ ఇంకా ఆమెనే ఓటింగ్ యాక్చువల్గా తగ్గుద్ది అనుకుంటే పెరుగుతూ ఉంది. నేను టాప్ 5 నీకు మొన్న కూడా చెప్పా, తనుజ అండ్ సంజన ఉంటారు లేడీస్లో, డిమాండ్ పవన్ అండ్ కళ్యాణ్ పడాలా ఉంటారు జెంట్స్లో,
5th పొజిషన్లో ఇమాన్యుయల్ ఉంటాడు. ఇది నేను చెప్పిన లిస్ట్. మిగతా వాళ్ళందరూ పోతారు, భరణి అండ్ దివ్య అండ్ అలాగే బై సుమన్ శెట్టి, దే విల్ బి అవుట్ ఫ్రమ్ ద గేమ్ ఇప్పటివరకు అయితే. మిగతా వీళ్ళే ఉంటారు టాప్ 5. అంటే సుమన్ శెట్టి నామినేషన్ తనూజని నామినేట్ చేయడం నిజంగానే అక్కడ తనకి అన్ఫేర్ జరిగింది అని చెప్పి నామినేట్ చేశాడు, లేదంటే వాళ్ళ వైఫ్ చెప్పిన మాటలు గుర్తుపెట్టుకుని? ఫ్యామిలీ వీకే. ఇప్పుడు అది మైనస్ అవుతుందా మరి? మనం ఆ రోజే మాట్లాడుకున్నాం కదా, ఇది కనుక నిజమైతే సుమన్ శెట్టి వీకెండ్ నామినేట్ చేస్తాడు ఆ రోజు అనుకున్నామా? ఫస్ట్ డేనే కదా వీళ్ళిద్దరికి ఒకేసారి వచ్చింది పేరెంట్స్, కాబట్టి అది మైండ్ లో పెట్టుకొని నామినేట్ చేశాడు. హీఈస్ నాట్ ప్లేయింగ్ అబ్బా. అంటే నామినేషన్ మైనస్ అయినట్టే, అది 100% మైనస్, అది మైనస్, డౌట్ ఏం లేదు. కాకపోతే ఈయనకున్న మంచితనం వల్ల ఓట్లు పడుతున్నాయి, కానీ ఈయన స్ట్రాటజీ ప్లేయింగ్ మాత్రం తప్పే. బట్ అది కూడా పాజిటివ్గా ఆలోచించాలన్నారు. కరెక్టేలే, మరి టాప్ కంటెస్టెంట్ని టార్గెట్ చేస్తేనే కదా మీరు కూడా టాప్లోకి వస్తారు అనే స్ట్రాటజీతో మాట్లాడుతూ ఉంటారు. ఓకే, మరి ఇంకోవైపు బర్నీ గారు అటు దివ్యాని ఇటు తనూజని ఇద్దరిని నామినేట్ చేశారు. ఇటు వీళ్ళిద్దరు ఏమో ఒకరినొకరు నామినేట్ చేసుకుని కలిసిపోయారు. భరణి నామినేషన్ ఏంటంటే అవుట్ అండ్ అవుట్గా ఆయనకు నాగబాబు గారు ఇచ్చిన ఇన్పుట్స్, వాళ్ళ అమ్మ ఇచ్చిన ఇన్పుట్స్, బయట వాళ్ళ చెల్లి కూడా ఇంటర్వ్యూలు ఇస్తుంది నీకు తెలుసుకుంటే. అంటే ఆమె చెల్లి ఇంటర్వ్యూ నాకు తెలియకపోవచ్చేమోలే, కానీ ఈ స్ట్రాటజీ ప్రకారంగానే వేసాడు. వీళ్ళిద్దరి వల్లే నా గేమ్ నాశనం అవుతుంది, అదేదో నేను వీళ్ళిద్దరిని నామినేట్ చేస్తే సెట్ అవుతుంది. సేమ్ సుమన్ శెట్టి నామినేషన్, భరణిది కూడా. దివ్య నామినేషన్ అదేందో వింత నామినేషన్, పెద్ద దాంట్లో కూడా పసేం లేదు. టాప్గా బాగా పర్ఫెక్ట్గా కొట్లాడింది అంటే సంజన అండ్ రీతు. అండ్ రీతు కోసం జరిగిన గొడవలు, ఎటు తిన్న సెంట్రిక్ పాయింట్ రీతు అవుతుంది. ఆమెకు అది మైలేజే యాక్చువల్గా చెప్పాలంటే ఇప్పుడున్న దాంట్లో. కాకపోతే ఏంటంటే సంజనని తిట్టకుండా అందరూ సంజనని పోగొడతా, ఇది ఇట్లాంటిదే, ఇది అట్లాంటిదే, అసలు దీనివల్లే హౌస్లో గొడవలని పిచ్చి పిచ్చి కామెంట్లు పెడుతున్నారు. ఓకే, అది మైనస్ అయింది. అంటే కానీ ఇక్కడ ఓకే, రీతు డెమన్ పవన్ వీళ్ళ రిలేషన్ గురించే డెమన్ పవన్ ని వీళ్ళిద్దరు కలిసి రిలేషన్ కూడా బ్యాడ్ గా మాట్లాడట్లేదబ్బా. స్టార్టింగ్ ఏదో అన్నారు కానీ తర్వాత ఏదో క్యూట్ గా అందరికి నచ్చేసింది. అది తప్పుగా ఏం మాట్లాడట్లేదు. నాకు తెలిసి నెగిటివ్ తో లోపలికి వెళ్ళి పాజిటివ్ తో వచ్చేది రీతూనే అవుద్ది అనుకుంటా, అఖిల్ చెప్పినట్టు. 100% అది. ఆ అఖిల్ హింట్ ఇచ్చేసాడు నెగిటివ్ తో వెళ్ళి లోపలికి. నెగిటివ్ తో ఆమె లోపలికి వెళ్ళాలా, ఆమె వెళ్ళిన తర్వాత నెగిటివ్ అయిందా? ఓకే, అది మరి అబ్బాయికి అఖిల్ సర్దాకి తెలిసి చెప్పాడో తెలియక చెప్పాడో కానీ అది ఆ పిల్లకి ఏమర్థమైందో కూడా తెలియదు. కానీ నెగిటివ్తో అయితే ఆమె వెళ్ళాడు. నెగిటివ్ అంటే ఈమెమనుకుంటుంది, ఆ గతంలో ఆయనతో శ్రీకాంత్తో ఇష్యూ, ఆ ల్యాండ్ గొడవలు, ఆ నెగిటివ్స్ ఏమో అనుకుంటుంది. బట్ నువ్వు వెళ్ళిన 1 వీక్కే అంతరచ్చ జరిగిందని తెలియదు. ఓకే, కానీ ఇక్కడ ఎంత పెద్ద గొడవ జరిగినా నెక్స్ట్ డే వాళ్ళు నెక్స్ట్ ఎపిసోడ్కి కలిసిపోతున్నారు. ఎంత పెద్ద గొడవ జరిగినా ఎవరెవరైనా కానీ తనూజ దివ్య కలుస్తారని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. అంత పెద్ద గొడవ జరిగిన తర్వాత ఇలా కలిసిపోతారని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. దివ్యాన్ని సేవ్ చేయడానికి కూడా ఇదే రీజన్ అనుకున్నారు, హౌస్లో ఉంచితే వీళ్ళిద్దరి మధ్య గొడవ కాంటెంట్ అనేది బాగుంటుంది చూడడానికి ఆడియన్స్కి అని. కానీ వాళ్ళు కలిసిపోయారు. ఇప్పుడు వీళ్ళు ఎంత పెద్ద ఇష్యూ అయినా మళ్ళీ నెక్స్ట్ డే ఎలా ఉంటుందో తెలీదు. సో మరి ఎలా ఉంటుంది, మళ్ళీ నార్మల్ అయిపోద్దా? వీళ్ళు కలవడం అంటే యాక్చువల్గా భరణి విషయంలో జరిగిన గొడవకి ఆ వీక్ అంతా పెద్ద రచ్చ జరిగింది వాళ్ళిద్దరి మధ్యలో. తర్వాత పేరెంట్స్ వీక్ ఒకసారి వచ్చి వెళ్ళిన తర్వాత వీళ్ళకి అర్థమైంది ఏంటో సంథింగ్, అంటే మనిద్దరి వల్ల ఆయన హైలైట్ అవుతున్నాడా ఇండైరెక్ట్గా. నువ్వు వచ్చి ఆయన మీద పడి, నేను వచ్చి ఆయన మీద పడి, మనిద్దరం కొట్టుకు సచ్చి అతని కోసం నువ్వు ఆయనకి టిప్స్ ఇచ్చిపోతావు, నేను ఆయనకే సలహాలు ఇచ్చిపోతా. ఓవరాల్గా నీ కంటెంట్లోనూ ఆయనే హైలైట్, నా కంటెంట్లోనూ ఆయనే హైలైట్. మధ్యలో నువ్వు నేను విలన్ అవుతున్నావు, ఆయన హీరో అవుతున్నాడు. ఎందుకని ఒక రియలైజేషన్ వచ్చి మేబీ వీళ్ళు మారుంటారు. అదొక స్ట్రాటజీ. నెక్స్ట్ అంటావా, పేరెంట్స్ వీక్ అయిన తర్వాత ఆల్మోస్ట్ వీళ్ళందరూ కలిసి ఉండడానికి ట్రై చేస్తారు. ఊరికే గొడవలు ఎవరితో పెట్టుకోరు. ఎందుకంటే ఇక్కడ నుంచి వచ్చే నామినేషన్స్ చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు నీతో గొడవ ఉంటేనే నువ్వు నన్ను నామినేట్ చేస్తావు, నేను నామినేషన్లో ఉంటేనే కదా ఎలిమినేట్ అవుతా. నీతో నేను ఫ్రెండ్లీగా ఉంటే నువ్వు నన్ను నామినేట్ చేయవు. నాకు ఇంకెవరితో వేరే ప్రాబ్లం లేదు, నీతోనే ఉంది. సో నువ్వు నన్ను నామినేట్ చేయొద్దు, సో నేను నీతో బాగుండాలి. అదే స్ట్రాటజీ అవతల ఆ పిల్ల కూడా ఫేస్ అవుతుంది. వీళ్ళందరూ టాప్లో ఉన్నారు, దివ్య ఖచ్చితంగా కాంప్రమైజ్ అవ్వాలి తనూజాతో. ఎందుకంటే తనూజ గినుజ వీళ్ళందరూ కూడా టాప్లో ఉన్నారు. కానీ తను కాంప్రమైజ్ అవ్వడం మైనస్ అవుదా? దివ్య డౌన్లో ఉంచడానికి రీజనే దాంతో గొడవకు దిగడం. ఇప్పుడు తను కాంప్రమైజ్ అయిపోతే ఈ వీక్ మళ్ళీ లాస్ట్ వీక్ ఓటింగ్లో తేడా వస్తుంది, కానీ నువ్వు ఎలిమినేషన్కి రావుగా. నిన్ను తనూజ నామినేట్ చేస్తే నువ్వు ఎలిమినేషన్లో ఉంటావు, నామినేషన్లో ఉంటే ఎలిమినేట్ అవుతావు.
నువ్వు నీకున్న శత్రువులను నువ్వు ఫ్రెండ్షిప్ చేసుకున్నావు అనుకో, మిగతా వాళ్ళతో నీకు శత్రుత్వం లేదు కాబట్టి నేను ఎవడు నామినేట్ చేయడు. ఆ స్ట్రాటజీ ప్లే చేసేది. అలా ఓ 2 వారాలు నన్ను ఎవడు నామినేట్ చేయకపోతే టాప్ 5లో ఉండొచ్చు అని అనుకుందేమో పిచ్చిది. ఓకే, అట్లా అలా కూడా అనుకోవచ్చు కదా. కానీ మరి ఈ వీక్ ఎవరు ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ ఉంది? ఈ వీక్ 100% దివ్య, భరణి అండ్ సుమన్ శెట్టి ముగ్గుట్లో డబుల్ ఎలిమినేషన్ ఉంటుంది. సంజన సేఫా? సంజన సేఫ్. సంజన టాప్ 5 కంటెస్టెంట్. సంజన ప్లస్ తనుజ టాప్ 5లో ఉంటారు. అక్కడ తేడా ఏమి ఉండదు. అండ్ తర్వాత రీతు అండ్ ఇమాన్యుయల్ ఉన్నారు. వాళ్ళ సంగతి చూడాలి. సో మరి ఈ రోజు జరిగిన గొడవ రేపటికి కంటిన్యూ అవుతుందా? మళ్ళీ రేపు వీళ్ళు ఎలా కలిసిపోయారు? ఒక టాస్క్ ఇస్తే సెట్ అయిపోతారు అబ్బా. ఇప్పుడు నీకు నాకు గొడవ అయింది, ఒక టాస్క్ ఇస్తారు, ఏ టీం బి టీంలో మన ఇద్దరం ఉంటే సెట్ అవ్వమా? అంతే. సెట్ అవ్వాల్సింది సంజన రీతు అంతే. అండ్ ఇంకా కళ్యాణ్ పవన్ నాకు తెలిసి వాళ్ళిద్దరు సెట్ అయిపోవచ్చు మాక్సిమం. వాళ్ళకి పెద్ద ఇది ఉండదు. రీతు వెంటనే ఎంత అరిచినా వెంటనే తెల్లారితే సెట్ అయిపోతుంది అబ్బా. ఇప్పుడు దివ్యల మాదిరితో కూడా చాలా పెద్ద వర్డ్ కదా అది. అది పెద్ద వర్డేలే ఆ పిల్లకి. అంత పెద్ద వర్డ్స్ చేసి వర్డ్స్ తన మీద వేసేసి మాట్లాడుతున్నా కూడా తను డిఫైన్ చేసుకుని కొంచెం ఫీల్ అయింది, మళ్ళీ స్టార్ట్ చేసింది. తగ్గట్లే. దివ్యల మాదిరితో కూడా అంటే ప్రతి చిన్న చితక విషయానికి గొడవ పడేది, గట్టిగా అరిచేది. తెల్లారితే పెద్దగా ఏం ఉండేది కాదు, కూల్గా ఉండేది. అంతే, ఇది కూడా అంతే. ఓకే, రైట్. సో మొత్తానికి సెట్ అయిపోతారు. మరి కెప్టెన్సీ సెట్ అవ్వాలి. ఇప్పుడు శత్రుత్వాలు పెట్టుకోవాలని ఎవరు అనుకోరు. ఖచ్చితంగా సెట్ అవ్వాలి. నామినేషన్స్ కూడా ఒక వ్యాలిడ్ పాయింట్ ఉంటేనే వేయాలి. అంటే గొడవ పడొద్దు. నిన్న జరిగిన గొడవ వీళ్ళకి చాలా పెద్ద మైనస్ అది. సంజన ఏమనుకుందంటే ఏదో ఒకటి గొడవ గట్టిగా చేసేసి వీళ్ళని గెంటేద్దామని అనుకొని ఉండొచ్చు. అంటే వాళ్ళ కపుల్ స్టోరీ హిట్ అయిందని సంజనకు అర్థమైంది. ఈ లడ్డూలు గిడ్డులు పెట్టేసరికి బయట వీళ్ళ కపుల్ స్టోరీ హిట్ అయిందని అర్థమైంది. ఆ పేరెంట్స్ కూడా ఏ ప్రాబ్లం లేదని అర్థమైంది. సో ఇప్పుడు ఈ కపుల్ స్టోరీ చాలా సీజన్స్లో కపుల్స్ హిట్ అవుతా వస్తూ ఉంటారు లాస్ట్ దాకా. సో దీన్ని తుంచుదాం అనుకుంది సంజన. ఒకే దెబ్బకి 2 పిట్టలు వెళ్ళిపోతారు కదా. మరి వర్కౌట్ అవుతుందా లేదా చూడాలి. అయితే కెప్టెన్సీ టాస్క్ సంబంధించి గౌతమ్ అండ్ ఇంకా ప్రియాంక జైన్ అనుకుంటా, సో వాళ్ళు ఇచ్చారు. సో ఈ కెప్టెన్సీ టాస్క్ ఎవరు కెప్టెన్ అంటే ఇప్పుడు ప్రోమో చూస్తే భరణి కెప్టెన్ అవుతున్నట్టుగా అనిపిస్తుంది. ఆ టాస్క్ భరణి కెప్టెన్ అయితే వీక్ సేఫ్ అంతే. సుమన్ శెట్టి అండ్ దివ్య వెళ్ళిపోతుంది. దివ్య ఖచ్చితంగా అవుట్. దివ్యను ఎందుకు ఉంచుతున్నారంటే వైల్డ్ కార్డ్ వాళ్ళు అందరినీ కావాలనే పిలిచి కావాలనే తరిమేశారనే ఒక్క మచ్చ దివ్యను ఉంచడం వల్ల అది రాలా. అందరినీ ధర్మేశామా, దివ్య కూడా వైల్డ్ కార్డే. ఆ పిల్లని కూడా ధర్మేసిగా మమ్మల్ని పిలవడం ఎందుకు, పంపడం ఎందుకు అన్నట్టు ఉంటుంది. అందుకు ఉంచవచ్చు. సుమన్ శెట్టి వెళ్తే వెళ్ళొచ్చు. ఫైనల్లీ లాస్ట్ వీక్ బిఫోర్ లాస్ట్ వీక్ తనుజ నామినేషన్స్లో లేదు కాబట్టి కళ్యాణ్ టాప్లో ఉన్నారు ఓటింగ్లో. ఇప్పుడు మళ్ళీ తనుజ టాప్లోకి వచ్చారు. ఇంకా 3 వీక్స్ ఉంది. వీళ్ళిద్దరిలోనే ఈ పోటీ ఉంటుందా? వీళ్ళిద్దరిలో మళ్ళీ ఓటింగ్ ఎవరికి పెరిగే ఛాన్స్ ఉంది? నిన్న ఎపిసోడ్ తర్వాత ఎవరికి మైనస్ అయింది, ఎవరికి ప్లస్ అయింది? వీళ్ళిద్దరు ఓటింగ్ కంటిన్యూ అవుతుంది. వాడికే సింపతి వస్తుంది. గొంతు పిసికిచ్చింది ఆయన, పిసికింది వీడు కాబట్టి. ఇతను మాట్లాడిన బూత్ ఒకవేళ అది నిజంగా బూత్ అయ్యి దాన్ని పబ్లిష్ చేస్తే మేబీ ఆయనకుండే అది కాస్త తగ్గొచ్చు. ఒకవేళ ఇక్కడ చెప్పకపోయినా వీకెండ్ నాగార్జున గారని వచ్చి ఆ రోజు నువ్వు మాట్లాడిన మాట చాలా తప్పు, నోరు అదుపులో పెట్టుకో అన్నా కూడా తేడా వచ్చే ఛాన్స్ ఉంది. రెడ్ కార్డ్ ఇచ్చే ఛాన్స్ ఉందా సంజనకు కానీ, లేదంటే మళ్ళీ పవన్? సంజనకు రెడ్ కార్డ్ ఆమె నేను నిజం సార్ రాత్రిపూట అక్కడ కూర్చున్నారు వీళ్ళని చెప్పుద్ది. ఏమంటావు? ఏదో ఒక రోజు తప్పుగా అయితే కూర్చొని ఉండరు. ఆ టైంలో తిన్న తర్వాత సోఫాలోనో అక్కడో ఇక్కడో కూర్చొని ఉన్నారే అనుకుందాం. దాన్ని అలా చెప్పింది, అది బయటికి రాంగ్ పోర్ట్రే అయింది. ఓకే, ఈ 3 వీక్స్లో చేంజ్ అవుద్దా? కళ్యాణ్కి ఏమన్నా మళ్ళీ టాప్? కళ్యాణ్కే ప్లస్ అయ్యే ఛాన్సులు ఎక్కువ ఉన్నాయి. ఆ పిల్లోడు తెలివిగా అంటే మరీ ఎక్కువ కాంట్రవర్సీలకు వెళ్ళట్లా. తనుజ ఏంటంటే ఆ మైండ్ గేమ్ బాగా ఆడుతుంది, తెలుస్తూ ఉంది. సో కళ్యాణ్ వర్సెస్ తనుజ అంటే నువ్వు లేడీని విన్నర్ చేయాలంటే తనుజని చేసుకో. జెన్యున్గా అయితే పవన్ వస్తాడు. అంటే మళ్ళీ ఈ సీజన్ 9 కూడా జనసేన అనే ఒక పదం రావద్దు అంటే తనుజకి ఇచ్చుకోవాలి. ఓకే, సో వీళ్ళిద్దరిలోనే ఇంకా వేరే పర్సన్కి ఛాన్స్ లేదు. వేరే పర్సన్కి ఛాన్స్ ఏం లేదు. రైట్, థ్యాంక్ యూ.